స్త్రీయగు ప్రదేశం అనగా ఈ స్వగృహము లేదా అత్తమామల ఇళ్ళన్న పుట్టినిళ్ళని ఇవి రెండే శాసేసుకుని ఇక యోగ్యమైనవి. వాస్తవంగా ఈ కాలం జనరేషన్ మారింది, ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటున్నారు కానీ అది ధర్మం కాదు. శాస నీ ఇంటి ముందల పడాలి, పొలి ముంద మైలపోలు రాసి నీ ఇంటి ముందల శాస వేసుకున్నాక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకో. కానీ ఫంక్షన్ హాల్లో తలవాళ్ళు ఏ రాదు, పుస్తే గట్టిపియరాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోరు. ఒక నిమిషం. ఒక ఇంటికి పరిపూర్ణమైన కళాకర్షణ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఇంటి ముందర శాస పడాలి, కాన్పు కావాలి, రజస్వాల కావాలి, 3 కావాలి. 4వది కూడా కావాలి. ఏంది? సావు. మరణం కూడా పవిత్రమే, మంగళకరమే. జననం జరగాలి, మరణం జరగాలి, కళ్యాణం జరగాలి, రజస్వాల ఫంక్షన్ కూడా జరగాలి. ఇవి జరిగితే నా ఇంటికి పరిపూర్ణమైన ఆయుష్ ఉన్నట్టు లెక్క. లేకపోతే అది ఇల్లు కాదు, గృహం కాదు. ఇప్పుడు చాలా మంది ఇండ్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని ఫంక్షన్ హాల్లో పుస్తే కట్టిపిస్తారు.